తృప్తిగా ఉండాలంటే ఈ ఎన్నికల్లో మీ కష్టంతో మళ్ళీ ఒక్కసారి గులాబీ జెండా ఎగిరితేనే తప్పకుండా ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టయితే దయచేసి ఇదేదో ఆషామాషి ఎలక్షన్ అనుకోవద్దని చెప్పి నేను మీ అందరికి కూడా ముందుగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు ఈ కార్యక్రమ అధ్యక్షులు ఎమ్మెల్సీ రవీంద్రన్న గారు, గౌరవనీయులు మాజీ చీఫ్ విప్ ఈ డివిజన్కి ఇన్ఛార్జ్గా ఉన్న పెద్దలు శ్రీ వినయ్ భాస్కర్ అన్న గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు కరీంనగర్ శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకరణ గారు, గౌరవనీయులు మరొక మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు గోపీనాథ్ గారికి ఆప్తులు పెద్దలు శ్రీ ఎల్ రమణ గారు, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ శాసనసభ్యులు మా తమ్ముడు ఇంకొక 20 ఏళ్ళనో 50 ఏళ్ళనో 20 साल या 50 साल जब तक है तब तक साथ है మా సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అట్లాగే మా భాయ్ సాబ్ ఇప్పటిదాకా మిమ్మల్ని అందరినీ ఉర్రు తొలగించే విధంగా మాట్లాడిన షేక్ అబ్దుల్లా సోహెల్ గారు, మనందరి ఆడబిడ్డ మీ అందరి ఆశీస్సులు తప్పకుండా వారికి ఉంటాయని నేను ఆశిస్తున్నా. గట్టిగా సభలు కొట్టరా. శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు, మన గౌరవనీయులైన మాజీ ఎమ్మెల్యే రామగుండం శ్రీ కోరుకంటి చందర్ గారు, అట్లాగే రామగుండంలో మరొక ముఖ్యమైన నాయకుడు అన్న కౌశిక హరి గారు, మా ఇద్దరు కార్పొరేటర్లు, మరొక ఆడబిడ్డ వెంగళరావు నగర్ కార్పొరేటర్ శ్రీమతి దేదీప్య గారు, యూసుఫ్గూడలో మొన్ననే కొత్తగా పెళ్లి చేసుకున్నాడు కార్పొరేటర్ గారు, అందరు పోయినరా లగ్గానికి లేదా పోయినరా, తమ్ముడు రాజ్ కుమార్ పటేల్ గారు, భార్యను బాగానే చూసుకుంటున్నాం సంతోషం. మొన్ననే పెళ్ళైన తమ్ముడికి ఆ వెనకాల మాజీ కార్పొరేటర్ కొమిర్శెట్టి సాయిబాబా గారు, డివిజన్ అధ్యక్షుడు సోదరుడు బాగా మాట్లాడిన నాగరాజు గారు, అట్లాగే కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న అందరికీ పేరు పేరున ఎవరో నాయకులు ముఖ్య నాయకుల పేర్లు ఎవరో అయితే చెప్పలేదో మీరు జర మనసులనే తిట్టుకోండి, బయటకు తిట్టకండి, తిట్టుకునేది ఉంటే బయట తిట్టుకుందాం కానీ ఇక్కడ వద్దు. అందరికీ నమస్కారం. అనుకోకుండా వచ్చిన ఎలక్షన్ ఇది, ఎవరం కలలో కూడా అనుకోలే. గోపన్న లాంటి మంచి నాయకుడు మరి ఈ రకంగా అనుకోకుండా కాలం చేస్తాడని ఎవరం అనుకోలే. ఎందుకో కానీ ఆయన అన్నీ దాచుకున్నటోడు, ఏది తన పర్సనల్ సమస్యలు ఎన్నడూ చెప్పేటోడు కాదు. ఎలక్షను అయిపోయాక కూడా ఒకరోజు మేమందరం ఏదో వేరే పని మీద మనము హాస్పిటల్కి పోయినాం, మరి ఏఐజీ హాస్పిటల్. మీరు నేను చెప్తే ఇప్పుడు నమ్మరు, కానీ నమ్మశక్యం కాకుండానే ఉంటుంది. హాస్పిటల్కి పోయినాం, పెద్దలు కేసీఆర్ గారికి ఏదో చెకప్ ఉండే, పోయి ఆ రూమ్లో పోయి అందరం కూర్చొని సార్ చెకప్ అయిపోయింది, ఇట్లా బయటకు వచ్చి సార్ని లిఫ్ట్ కాడికి పంపించినాక అక్కడ ఒక ఏఐజీ హాస్పిటల్ ఆయన ఉరికొచ్చి చెప్పిండు, సార్ ఇంకో 2 రూమ్లు అవతల గోపీనాథ్ సార్ ఉన్నాడు అన్నాడు. గోపీనాథ్ సార్ అంటే ఎవరు అన్న, మాగంటి అన్నాడు. అగో మాగంటి గోపీనాథ్ ఇక్కడ ఉండుడేంది, మాకు తెలియపోయింది అని నేనన్నా. లేదు సార్ ఉన్నాడు సార్ అన్నాడు. అంటే నేను వెంటనే పోతే ఆ రూమ్లో పోతే సునీతమ్మ, గోపన్న, పిల్లలు అందరు ఉన్నారు. నేను అడిగితే ఏమన్నా చెప్పకపోతే కనీసం హాస్పిటలైజ్ అయితే కూడా చెప్పవా, నీకు సమస్య వస్తే కూడా చెప్పవా, ఎట్లా అంటే ఇది పెద్ద విషయం కాదు సార్, ఏముందన్నా ఇది ఏం కాదు, మంచిగా అయిపోతా, 4 రోజుల్లో మంచిగా అయిపోతా, నేను అందుకే ఎవరికి చెప్పన్నా అని దబాయించిండు ఉల్టా. అదొకటి ఇదొకటి మాట్లాడిన. ఆయనకి సినిమాలు అంటే బాగా ఇష్టం ఉండే, అక్కడ టీవీలో సినిమా చూస్తుండు, ఏముంది ఈ సినిమా ఎట్లుంది ఆ సినిమా ఎట్లుంది కొద్దిసేపు ముచ్చట పెట్టినాం. కానీ తర్వాత నేను సునీతమ్మకి చెప్పిన, ఇట్లాంటివి ఉంటే చెప్పాలా మీరు మాకు, ఎందుకంటే మనిషికి మాటనే ధైర్యం కదా. మన ఆపద వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడితే ఒక భరోసా ఇస్తే ఏం కాదే నీకు అని 10 మంది చెప్తే లేకపోతే హైబత్ తింటారు మనుషులు ఎవరైనా. అట్లా కాకుండా మాటకు మాటనే ఉంటుంది, అట్లా చెప్పాలమ్మా అని చెప్పిన. కానీ ఎందుకో కానీ ఎన్నడూ చెప్పకపోయేది. తర్వాత అట్లాగే తన ఆర్థిక పరిస్థితి కూడా ఎన్నడూ మాకు తెలియదు. అందుకే మన అసెంబ్లీలో చెప్పిన నేను ప్రామిస్ చెప్తున్న పరిశాన్ అయినా. చనిపోయినాక మొదటిసారి నేను ఇంటికి పోయేవాడు కాడ పరిస్థితి చూస్తే మాకే అనిపించింది, అరే అన్ననేమో ఎప్పుడు ఏ ఫంక్షన్ వచ్చినా ఆడబిడ్డలకు మంచిగా బతుకమ్మకు చీరలు పెడతాడు, ఎప్పుడు ఏ ప్రోగ్రాం పెట్టినా గిఫ్ట్లు ఇస్తాడు, మంచిగా క్రిస్మస్ అయితే పెద్ద ప్రోగ్రాం పెట్టిండు ఎస్పీఆర్ హిల్స్లో, పెద్దది పెట్టి బ్రహ్మాండమైన లైట్లు గిట్లు పెట్టి హంగామా చేసి పెద్ద ప్రోగ్రాం చేస్తాడు. ఎక్కడ ఒక్కరోజు కూడా ఏమైనా అవస్థ ఉందా, లోపల ఏమైనా ఇబ్బంది ఉందా అన్నట్టు చెప్పకపోతుండే. ఇంటికి పోతే నేనే అనుకున్నా, చిన్న ఇల్లు 200-250 గజాలు ఉంటుంది, అక్కడ 20 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. 3 పిల్లలు, చనిపోయిన రోజు చూసిన 3 పిల్లలు, వాళ్ళు పాపం ఇవాళ ఎవరు పెళ్లి కాలే, ఎవరు సెటిల్ కాలే, అంత చిన్న పిల్లలు, అంత 22 ఆడపిల్లలు, ఇద్దరు 22-20 అనుకుంటా, బాబు 19 ఉంటాడు కావచ్చు. అంటే చూస్తే అనిపించింది ఆ రోజు
రాజకీయ నాయకుని జీవితము పైకి చూస్తేందుకేమో గ్లామరస్గా ఉంటుంది. కట్అవుట్లు, ఫ్లెక్సీలు, ఎమ్మెల్యే సాబ్ అంటే ఇంతకుముందు విష్ణు చెప్పినట్టు ముంగటో డ్రైవరు, వెనుకో గన్మెను, పక్కకు వాళ్ళు, ఇటు వీళ్ళు అందరూ ఉంటారు. కానీ పోయినాక చూస్తే ఏముంది అంటే వెనకకు తిరిగి చూస్తే ఇలా కుటుంబం మొత్తం మీ అందరూ దయదలిస్తే, మీ అందరూ ఆశీర్వదిస్తే మళ్ళొక్కసారి గౌరవప్రదంగా సమాజంలో నిలబడే పరిస్థితి ఉన్నది. నిజంగా కూడా బాధ అనిపించింది చూస్తే. నాకు విష్ణుబాయ్ చేసిండు ఫోన్, రాఖీ రోజు చేసిండు. అన్నా నేను ఇవాళ నీకు మాటిస్తున్నా, గోపన్న పిల్లలు వచ్చి నా కొడుకుకు రాఖీ కట్టిర్రు, ఆడపిల్లలు వచ్చి వాళ్ళ ముఖం చూసి చెప్తున్నా, నేను బరాబర్ మళ్ళా నేను ఇక్కడ మళ్ళీ మన జెండా ఎగరాలి, మనం గెలవాలి, అప్పటిదాకా నేను కూడా జిద్దు మీద పనిచేస్తా, గోపన్న కోసం పనిచేస్తా అనే మాట చెప్పిండు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎలక్షన్లు వస్తాయి పోతాయి, అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం, ఫరకూడదు. కానీ మనిషే పోయినాక, మనం ప్రేమించే మనిషి, మనం అనుకున్నాడు మనిషే పోయినాక మనం తప్పకుండా కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉన్నది. ఎట్లయితే మీ ఆపత్ల సంపత్ల గోపన్న మీతోనున్నాడో, మీకు కష్టం వచ్చినప్పుడు బోరబండల సర్దార్ కుటుంబానికి కష్టం వస్తే ఉరికురికి పోయి నిలబడ్డాడు మాగంటి గోపీనాథ్. మరి అలా ఆ కుటుంబానికి కష్టం వస్తే మనం నిలబడదామా వద్దా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఒకరి ఎలక్షన్ కాదు, ఒక పార్టీ ఎలక్షన్ కాదు, ఎవరిది వాళ్ళే మనం అనుకోవాలి, మనమే క్యాండిడేట్ అనుకోవాలి, మనమే జిద్దు మీద కొట్లాడాలి. కొట్లాడు కూడా ఎవరి మీద కొట్లాడుతున్నాం మనం? అవతల ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా ఎవరు నిలిచుంటేంది? ఇప్పుడు సోహెల్ భాయ్ చెప్పిండు 5-6 పేర్లు, ఈయననట గాయననట. ఏం చెప్తారు వాళ్ళు? లెక్క పైసలు దంచుతుండ్రు. హైడ్రా పేరు చెప్పి భయపెట్టుకుంటా బిల్డర్ల దగ్గర పైసలు గుంజుడే గుంజుడు. ఏ బిల్డర్ యాడ దొరుకుతాడా, నీ ఇల్లు గుల కొడతాం, నీ బిల్డింగ్ గుల కొడతాం అని బెదిరించుడు, పైసలు గుంజుడు, అడ్డమైన పైసలు సంపాదించుడు. వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు? పైసలు వారేద్దాం, అంత జుబ్లీల్స్ అంటే పేరుకు జుబ్లీల్స్గా అంత గరీబోళ్ళే ఉన్నారు, ఓటుకు 5,000 వంచుదాం, ఏముంది ఓటుకు 5,000 వంచితే గెలవమా అని టెంపర్ వాళ్ళకు. పనులు మంచి పనులు చేసింది అయితే ఏం లేదు, చెడగొట్టే పనులు, గలీజ్ పనులు తప్ప ఒక్క మంచి పని జరిగిందా 22 నెలల్లో? ఒక్కటంటే ఒక్కటి. ఆడపిల్లలకు చెప్పారు, మీకు మాట ఇచ్చారు, నెలకు 2,500 ఇస్తామని చెప్పారు. పడ్డాయి ఎవరికన్నా? ఇక మళ్ళా ముఖ్యమంత్రి గారు కొత్త సౌండ్ పెట్టిండి ఈ మధ్యన. కేసీఆర్ ఉన్నప్పుడేమో మంచిగా పెన్షన్లు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి టింగు టింగు అని పడుతుండే అకౌంట్లో. ఇక ముఖ్యమంత్రి గారు టింగు టింగ్ అంటే కేసీఆర్ గుర్తొస్తుండని చెప్పి టకీ టకీ అంటాడు. టకీ టకీ అట పడుతున్నాయి. ఆ టకీ టకీ మన పైసలు అందరికీ వచ్చినాక 21 నెలలు, 21 నెలలు అయ్యి 22 నెలలు పడ్డది. ఇప్పుడు రైతు బంధు ఎగ్గొట్టిండు 2 సార్లు. ముసలోళ్ళకి పెన్షన్లు ఇస్తా అన్నాడు. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ముసలోనికి ఇస్తుండు లేదా ముసలమ్మకి ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. కోడల సంగతికి అలాగే చెప్పిండు మళ్ళీ. అయితే నేను మొన్న సూర్యాపేటకు పోయినా, నల్గొండ, నా పూర్వ నల్గొండ జిల్లా, ఇప్పుడు సూర్యాపేట జిల్లా. మా జగదీష్ రెడ్డి అన్న ఒక మీటింగ్ పెడితే అడిగి పోయింటి. మధ్యలో వాళ్ళ ఇంట్లో కొద్దిసేపు ఛాయ్ తాగుతుందుకంటే ఒక లీడర్ ఇంటికి పోయినా. పోయేవరకు ఆ లీడర్ ఇంట్లో వాళ్ళ పెద్ద మనిషి వాళ్ళ అమ్మ ఉన్నది. అన్న మా అమ్మ ఉన్నదని చెప్పి ఆయన తీసుకుపోయి లీడర్ సాబు పరిచయం చేసిండు. నమస్తే అమ్మ, బాగున్నారా అన్న. ఏం బాగున్నాం కొడుక, మొన్న నా కొడుకు పెళ్ళయింది, ఆ కోడలేమో తెత్తది అనుకున్నా, ఏం తెలియదు, నారాజు మాట్లాడబట్టే. ఏం తెత్తది అనుకున్నావు నేనన్నా. పెళ్ళి అయ్యి ఇక వచ్చింది కదా, ఈ పెన్షను అదే ఇస్తా అన్నాడు కదా 2,500 వస్తుందేమో అనుకున్నా, ఏం వస్తలేదు, కోడలు వచ్చినాక అంతా బేకారు ఉన్నదని ఆమె అన్నది. అగో ఇది ఎక్కడి కథ అని నేనని ఆ కోడలు ఉండే పక్కకు ఆమెను పిలిచిన. ఏం సంగతి అమ్మా అంటే, మా అత్త కూడా 4,000 పెన్షన్ వస్తుంది అనుకున్నా నేను కూడా. వచ్చినాయా? రేవంత్ రెడ్డి అనేటువంటి ఏం చేసిందంటే అత్త కోడల పంచాయతీ కూడా పెట్టిండు కొత్తగా. గిద్ద గలీజు ఉన్నది పరిస్థితి. అలా రాష్ట్రంలో అత్త కోడల కొత్త పంచాయతీ. మనం ఎన్నో డబ్బా కొట్టుకోలేదు. 200 పెన్షన్, మనం కాంగ్రెస్ 200 పెన్షన్ ఇస్తే మనం 2,000 చేసినాం, 10 రెట్లు పెంచినాం. కానీ ఎన్నోడు వీళ్ళ లెక్క డబ్బా కొట్టుకోలే. వీళ్ళంతా అది కూడా వస్తలేదు చక్కగా. ముసలోళ్ళే కూడా 2 నెలలు పెన్షన్లే కొట్టిండు. గాల దగ్గర తీసుకుంటారా అమ్మ ఎవడన్నా? నాకు అర్థం కాదు. ముసలోళ్ళ పెన్షన్లు గుంజుకునుడు, రైతుల రైతు బంధు కొట్టుడు, ఆడోళ్ళను గోసబెట్టుడు, ఇండ్లు గులగొట్టుడు. ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు గులగొట్టుడా? బస్తీల మీద పడి భయపెట్టుడా? సర్దార్ పిల్లగాన్ని మన పార్టీలో పనిచేస్తుండని చెప్పి ఆయన ఇల్లు గులగొడతారు పోయి. అక్కడికి ఆయన ఏం చేసిండు? పోయి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ ఇద్దరు చిన్నపిల్లల్ని ఇడిచిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు హైబత్లో. అదొక్కటే కాదు, కుకట్పల్లిలో, మీ పక్కకే కుకట్పల్లిలో బుచ్చమ్మ అని ఒక ఆమె ఉంటుంది. ఆమె ఇంటి మీద పోయి పెద్ద స్టిక్కర్ వేసిండ్రట, నీ ఇల్లు కొడతామని, హైడ్రా అని చెప్పి. ఆమె పాపం బిడ్డ దగ్గరికి పోయి బిడ్డ ఇంట్లో ఉరి పోసుకున్నది. మేము పోయినాం, బుచ్చమ్మ ఇంటికి పోయినాం. పోయి అడిగితే ఏమైందమ్మా అని బిడ్డని అడిగినాం. రాత్రి అంతా ఏడిసింది సారు, ఇల్లు కొడతారని స్టిక్కర్ వేసిండ్రు, రూపాయి కూడబెట్టి కట్టుకున్నాం ఇల్లు,
అదే మేము అనామతి కూడా నిన్న మొన్న 100 దగ్గర కొనుక్కున్నది కాదు, అడ్డగోలు పైసలు సంపాదించింది కాదు. ఒక్కొక్క రూపాయి కూడేసి కట్టుకుంటే ఇవాళ దాన్ని వీడు వచ్చి కూలగొడతా అంటే బాధ ఉండదా? ఆయన రాత్రి అంతా ఏడ్చి ఇక తట్టుకోలేక ఉరిపోసుకొని చచ్చిపోయింది సార్ అని చెప్పింది. అంటే ఇటువంటి స్టోరీలు మీరు చూడండి. హైడ్రా పేరు మీద ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. రహమత్ నగర్లో మీరిగిన రహమత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్కి వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి కావన్నా వద్దా మీరే ఆలోచన చేయండి. ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు, నగరంలో ఉండే అందరి సమస్య. మీరు చూస్తున్నారు హైడ్రా అనేది పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని, దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు FTLలో, ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా, ఆడికి పోదు. ఆడికి పోతుంది, రహమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా, గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు? మేము చూసుకుంటాం, జూబ్లీస్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకింత కొడితే గరీబ్ గాలు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. నేను మీ అందరిని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాను, దయచేసి ఒక్కొక్క ఓటు కీలకం. పెద్దలు ఎల్ రమణ గారు, రవీంద్రరావు గారు ఇప్పటిదాకా చెప్తా ఉన్నారు. మనమందరం కూడా కేసీఆర్ గారి గులాబీ సైనికులం. మీ రహమత్ నగర్ డివిజన్లో చాలా బస్తీలు ఉన్నాయి, చాలా వాడకట్లు ఉన్నాయి. నేను ఇవాళ ఒక సర్వే రిపోర్ట్ కూడా నా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను మీ రవీంద్రరావు గారికి, మీ వినయ్ భాస్కర్ గారికి ఇస్తా. బ్రహ్మాశంకర్ నగర్ ఉన్నదాడ? ఒకసారి శైలావటరి బ్రహ్మాశంకర్ నగర్లో కూర్చోరు శైలావటరికి అంతే, చాలామంది వచ్చారు. బ్రహ్మాశంకర్ నగర్లో మన పరిస్థితి మంచిగున్నది. దగ్గర మనకి ఇక్కడ 20% లీడ్ ఉన్నది. దాన్ని చెడగొట్టుకోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇది. కొత్త సర్వే ఇవ్వాలని పొద్దున్నే వచ్చింది, మన మీదే ఉన్నది. हबीब फातिमा नगर उंदा उन्नारा एवलना? हबीब फातिमा नगर में थोड़ा कांटों का मुकाबला चल रहा, यहाँ पे बराबरी में है बात, कोदिगा सेम टाइट नडुस्तुंदी, थोड़ा आपको मेहनत करना पड़ता है. हबीब फातिमा नगर में ऑलमोस्ट टाइट चल रहा है, यहाँ पे थोड़ा ज्यादा मेहनत करना पड़ता. मेरी गुजारिश है आपसे. कार्मिक नगर వాళ్ళు ఉన్నారా? కార్మిక నగర్లో మనం 6% ముంగటున్నాం, కానీ ఇంకా మేనేజ్ చేయాలి. 10% దాటాలి. కార్మిక నగర్లో కూడా 6% ముంగటున్నాం. 10% దాటాలంటే మనం కొద్దిగా తనలాడాలి, కొద్దిగా మేనేజ్ చేయాలి. అట్లా రేమత్ నగర్ స్లమ్ నుంచి ఉన్నారు. రేమత్ నగర్ స్లమ్లో మనం కొద్దిగా వెనుకబడి ఉన్నాం. ఏ కారణం నాకు తెలియదు, కొద్దిగా వెనుకబడి ఉన్నాం. जरा ముంగట్టుకోవాలంటే सब लोग दिल लगा के मेहनत करना, थोड़ा काम करना, कस के काम करना, दिल पे लेके काम करना, आप सबसे गुजारिश है. తర్వాత సంజయ్ నగర్ వడ్డర బస్తీ ఉందా? వడ్డర బస్తీలు ఉన్నారా? సంజయ్ నగర్ అచ్చా, కొంతమంది ఉండరు. ఇక్కడ మరి ప్రాబ్లం ఉంది. ఇన్ఛార్జ్ గారు ఇక్కడ కొద్దిగా వెనకబడి ఉన్నాం. ఇక్కడ కూడా SPR హిల్స్ వాళ్ళు ఉన్నారా? SPR హిల్స్లో వాళ్ళు బాగానే మంది ఉన్నారు. SPR హిల్స్లో మంచిగా ఉంది. దగ్గర మీరు 23-24% ముంగటున్నారు. కానీ దీన్ని చెడగొట్టుకోవద్దు. నాకు యాదుకున్నది గోపన్న మీ దగ్గర ఆ జాగా కాపాడిండు, అదేగా మీదేగా. నేను కూడా వచ్చిన క్రిస్మస్ అప్పుడు. దయచేసి నేను కోరుతున్నా, మీకోసం చాలా చేసిండు గోపీనాథ్ అన్న. ఎవరిని చూడనియద్దు. 23 ఉన్నది, 25 కావాలి తప్ప ఒక్క ఓటు తగ్గద్దు. 23% మీరు ముంగటున్నారు. శ్రీరామ్ నగర్ వాళ్ళు ఉన్నారా? శ్రీరామ్ నగర్ మీ దగ్గర కూడా 17% ముంగటున్నాం. ఇవరు లగాయించుకుంటారు సపరేట్లీ. తర్వాత వికలాంగుల కాలనీ ఉందా? వికలాంగుల కాలనీలో పరిస్థితి బాగాలేదు, ఇక తక్కువ ఉన్నారు మంది కూడా, అందుకే తక్కువ ఉన్నట్టున్నారు. विकलांग कॉलोनी में अच्छा नहीं है, हालत अच्छा नहीं है. जर्रा बाकी लोग जो दूसरे बस्ती से है आपको थोड़ा कंसंट्रेशन करना पड़ता विकलांग कॉलोनी पे. विकलांग कॉलोनी SPR हिल्स इंकोटी ఈడ మళ్ళీ బాగుంది. వికలాంగుల కాలనీ SPR హిల్స్ అని ఒకటి అలాగున్నట్టుంది, అక్కడ మంచిగా ఉంది. ఇక్కడ దగ్గర 35% లీడ్ ఉంది. వినాయక్ నగర్ వాళ్ళు ఉన్నారా? వినాయక్ నగర్లో కూడా 5% లీడ్ ఉంది, కానీ బయట ఆడ ఇంకో దగ్గర 30% ఉంది, మీకు ఆడ 5 ఉంది. మరి పెరగాలి, బాగా పెరగాలి. వడ్డెర బస్తీలు ఉన్నారా? వడ్డెర బస్తీలో సమస్య ఉంది, మనం ఎన్నుకున్నాం. ఇది నేను ఇస్తా. ఆడున్నావు జగన్ భాయ్, సిగ్గు పడుతున్నావు.
వడ్డెర బస్తీలో సమస్య ఉంది. ఇప్పుడు మీకే అందాజ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికేంచి అయితే మన కార్యకర్తలు బాగున్నారో ఆడ మంచిగా జోరుగున్నాం. ఇప్పుడు వడ్డెర బస్తీలో జగన్ ఒక్కడే ఉన్నాడు, ఇంకా వేరే వాళ్ళు వచ్చినట్లు లేరు. ఆడున్నారు మరి లేపుతలేవేందే? కూర్చో కూర్చో కూర్చో. అచ్చా అచ్చా.